శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం అనకాపల్లి. మన దేశంలో దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. భక్తి మార్గంలో సత్యాన్ని అన్వేషించే వాళ్లకు ప్రతి ఒక్క దేవాలయం కూడా అద్భుతమే. కొన్ని దేవాలయాలకు వాటికి ఉన్న విశిష్టతలను బట్టి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాలలో సాధారణ ఆలయాలకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఏర్పడుతూ ఉంటుంది. అన్నిటికీ భిన్నంగా కొన్ని ఆలయాల్లో అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని మహిమలు లేదా సంఘటనల కారణంగా ఆయా ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అలాంటి అద్భుతమే విశాఖ జిల్లా అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఆలయం చరిత్రలో ఎన్నడూ జరగని ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా సూర్యకిరణాలు తాకాయి. మంగళవారం ఉదయం 6:39 గంటలకు ఈ అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు రాజగోపురం మీదుగా ప్రయాణిస్తూ ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారి విగ్రహంపై పడడంతో ఆశ్చర్యపడటం భక్తుల వంతయింది. ఈ సంఘటన అమ్మవారి మహిమే అని సంబరాలు చేసుకున్నారు భక్తులు. ఇలా జరగడం అమ్మవారి ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి అని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అమ్మవారితో పాటు తమకు సూర్యదేవుని కరుణా కటాక్షాలు కూడా లభించాయి అని ఆనందం వ్యక్తం చేశారు. ఇలా విగ్రహానికి సూర్యకిరణాలు తాకడం వల్ల ఆ విగ్రహానికి కొత్త శక్తులు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ అద్భుత ఘటన అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేకతను గుర్తు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉండే సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు ఉదయం సాయంత్రం సమయంలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకుతాయి. ఆ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. ప్రతి ఏటా మార్చి 9, 10, 11, 12 తేదీల్లో, అదేవిధంగా అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లో స్వామివారిని బాణుడి తొలికిరణాలు తాకుతూ ఉంటాయి. అయితే ఇక్కడొక విచిత్రం. అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామిని ఇంకా ఆదిత్యుడు తాకకముందే నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఈ రకమైన సంఘటన చోటు చేసుకోవడం ఒక అద్భుతమని నిర్వాహకులు భక్తులు అభివర్ణిస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అమ్మవారి ఆలయ చరిత్ర. ప్రాచీన కాలంలో నూకాంబిక అమ్మవారు 9 శక్తి రూపాలలో ఒకటైన శ్రీ అనగాదేవిగా పిలువబడేవారు. కాకతీయ రాజుల పాలనలో కొన్నేళ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించారు. అదే దేవత శ్రీ కాకతాంబ పేరుతో పూజలందుకునేవారు. ఆలయంలో నిత్య పూజలు, దీపారాధనలు జరుగుతూ ఉండేవి. రాజవంశాలు పతనమైనప్పుడు రోజువారీ పూజలు, ఇతర వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నూకాంబిక ఆలయం క్రమక్రమంగా పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఆర్కాట్ నవాబు సుమారు 400 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1611 చివరి అంకంలో శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావును అనకాపల్లి ప్రాంతానికి రాజుగా అభిషేకించారు. అతను ఆలయాన్ని పూర్వ వైభవానికి పునరుద్ధరించడంతో పాటు స్థానిక దేవతగా శ్రీ నూకాంబిక అమ్మవారు అని పేరు మార్చాడు. కాకర్లపూడి అప్పలరాజు గారు అనకాపల్లి కోట మరియు కోటకు దక్షిణం వైపున నూకాంబిక అమ్మవారి గుడిని కట్టించాడు. 1937లో శ్రీ నూకాంబిక అమ్మవారి క్షేత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. కార్యనిర్వాహక అధికారిగా అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ నుండి ఒక అధికారిని నియమిస్తారు. అమ్మవారి మహిమ. అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతమంతా ఒక ప్రాణాంతక వ్యాధి ప్రబలించింది. అదేంటో కూడా ఎవరికీ తెలియదు. చిన్నపిల్లల దగ్గర నుండి మధ్య వయస్కుల వరకు ఒకరి తర్వాత ఒకరికి వ్యాప్తి చెందింది. ఆ వ్యాధి చర్మమంతటా మొటిమల్లా కాలిన బొబ్బలలాగా చర్మమంతా ఎరుపుగా మారేది. ఎవరికి ఏ వైద్యం చేస్తే తగ్గుతుందో తెలియదు. అలాంటి దిక్కుతోచని స్థితిలో అక్కడ గ్రామ ప్రజలు అమ్మవారిని వేడుకొని అమ్మవారి గుడి దగ్గర ఉన్న వేప చెట్టు ఆకులను ప్రసాదంగా భావించి రోగుల శరీరంపై వేపాకుతో రాయడం మొదలుపెట్టారు. దృఢ విశ్వాసంతో తనను ఆరాధించే భక్తులను అమ్మవారు ఎల్లప్పుడూ రక్షిస్తుంది. శ్రీ నూకాంబిక అమ్మవారి అనుగ్రహంతో ఆ వ్యాధి అద్భుతంగా నయమవడం జరిగింది. ఆ వ్యాధి చికెన్ పాక్స్ అనే ఆంగ్ల పదము. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. హెర్పిస్ ఫ్యామిలీకి చెందిన వారిసెల్లా జోస్టర్ దీని పేరు. అప్పటి నుండి ఆ వ్యాధిని తెలుగులో అమ్మవారిగా పిలువబడుతుంది. అలా వేపాకుల వల్ల అమ్మోరు వ్యాధి నయం కావడం వల్ల శ్రీ నూకాంబిక అమ్మవారికి భక్తితో వేపాకుల తల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. అప్పటి నుండి చాలా మంది భక్తులు తమ పిల్లలకు అమ్మవారి పేరు పెట్టి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. అమ్మవారి ఆలయ పండుగ శోభ. నూకాంబిక అమ్మవారి జాతర.
శ్రీ శక్తి అమ్మవారు విశ్వ సృష్టికర్తగా భావిస్తారు మరియు సృష్టి పాల్గొన బహుళ అమావాస్య ఈ పవిత్రమైన రోజును ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య అనగా తెలుగు సంవత్సరానికి మొదలు ఉగాదికి ముందు రోజు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. నూకాంబిక అమ్మవారికి గౌరవార్థం అనేక ఆచారాలతో పూజలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళుతుంటారు. కొత్త అమావాస్య నుండి 2-3 నెలల పాటు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారు. జాతర చివరి రోజు నెల పండుగ అనే ఉత్సవాన్ని ఇక్కడ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజ చేయడానికి ఆది మంగళ గురువారాలు పవిత్రమైనవిగా భావిస్తారు. అమ్మవారి ఆలయం ఎదురుగా వేప చెట్టు కింద ఒక చిన్న తాటాకుల గుడిసెలో పోతురాజు కొలువై ఉంటారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు పోతురాజును తప్పకుండా దర్శించుకునే వెళతారు. పోతురాజును నూకాంబిక అమ్మవారి సోదరునిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. నూకాంబిక ఆలయ వార్షిక ఆదాయం 68 లక్షల వరకు పెరిగింది. కొత్త కాటేజీలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో ఉంది. ఈ గుడికి 8 కాటేజీలు, కళ్యాణ మండపం, క్యూ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. నూకాలమ్మ అమ్మవారి గుడి రాత్రి 8 గంటలకు మూసివేయబడుతుంది. నూకాలమ్మ దేవాలయం అనకాపల్లి దర్శన వేళలు ఉదయం 6 నుండి రాత్రి 7:30 వరకు. అనకాపల్లి నూకాలమ్మ ఆలయ గది బుకింగ్. ఆలయ సముదాయంలో వసతి అందుబాటులో ఉంది. గది ఛార్జీ 200 నుండి ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.